వాడికి ఏఎల్పి ఉద్యోగం వచ్చిందంట. దాంట్లో జెండర్ పెట్టేటప్పుడు ఫీమేల్ అని పెట్టాడు. నేను ఫిల్ చేయలేదు సార్, నా ఫ్రెండ్ని ఫిల్ చేయమన్నాను. వీడికి సంబంధించిన వాడికి రాదు, ఇన్ఫర్మేషన్ రాదు. వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఎడిట్ ఆప్షన్ ఉండదమ్మా. పర్సనల్ డీటెయిల్స్, హాల్ టికెట్లు కానీ ఇవన్నీ ప్రాబ్లం అయిపోతాయి. వెయిటింగ్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ పర్సనల్ డొమైన్కే పెడతారు, మెయిల్కి మాత్రమే పంపిస్తారు. ఇప్పుడు అమ్మాయికి ప్రాబ్లం ఏంటి, నేను సెలెక్ట్ అయ్యానా సార్, అవ్వలేదా సార్, నేను ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పులు తెలిసి చేసినవి కాదమ్మాయి, తెలియక చేసినటువంటి తప్పుల మూలాన నిజంగా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా లేదా అనేది కూడా ఈ నిమిషం తెలియదు మనకి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ఏదైనా ఒక ఎగ్జామ్ మనం అప్లై చేసే ప్రాసెస్లో ఎస్పెషల్లీ మనం ఈరోజు రైల్వే నోటిఫికేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక స్టూడెంట్ ఫామ్ ఫిల్అప్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. సో ఈ వీడియో కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి అండ్ కుదిరితే వీలైనంత మందికి షేర్ చేయండి. బికాస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం చేసే చిన్న పొరపాటు వల్ల దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీధర్ గారు రెడీగా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే ఇంతకు ముందు మనం ఈ వీడియో చేసే ముందు మాట్లాడుకోవడం జరిగింది. సో రైల్వే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ అప్లై చేసే ప్రాసెస్లో చేసే మిస్టేక్స్ ఏంటి, అలా చేయడం వల్ల ఎలాంటి అనర్థాలకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఫస్ట్ అమ్మా, అసలు ఉన్న నోటిఫికేషన్స్ ఇవాళ మనం ఈ నిమిషం మాట్లాడుకునే టైంలో ఒక స్టూడెంట్ అప్లై చేయడానికి ఉన్న నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్, ఈ 3 నోటిఫికేషన్లు ఉన్నాయమ్మా. అప్లికేషన్ రైల్వే అప్లికేషన్ ఫిల్ చేయటం ఎప్పుడు కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఒకటి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, నాన్నగారి పేరు, అమ్మ పేరు, ఆధార్ కార్డు నెంబరు, మన అడ్రస్, మన కేటగిరీ, ఇట్లా ఓన్లీ ప్యూర్లీ పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అంటే పేరు ఎలా ఉండాలి, మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తీసుకోండి, నా పేరు శ్రీధర్ కొమ్మూరు అని ఉంటుంది, అంటే నా పేరు ముందు వస్తుంది, ఇంటి పేరు తర్వాత వస్తుంది, అలానే ఉండాలి. పేరు ఇంటి పేరు అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు, కానీ స్పెల్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలమ్మా. అంటే స్పెల్లింగ్ ఇప్పుడు శ్రీధర్ దాన్ని రకరకాలుగా రాయొచ్చు. SREEDHAR రాయొచ్చు, SRIDHAR రాయొచ్చు, SHRIDHAR రాయొచ్చు. శ్రీధర్ బెంగాలీ ప్రొనౌన్సియేషన్ అది. కానీ నా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే SRIDHAR అని ఉంటుంది. అంటే నేను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా SRIDHAR ఫిల్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఆధార్ కార్డు తీసుకెళ్తాం, ఆధార్ కార్డు మీద కూడా అదే స్పెల్ ఉంటుంది. సో ఆ స్పెల్లింగ్ 10th క్లాస్ దాంట్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. రెండోది డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఒకరోజు అటో ఇటో సుమారుగా కొడతా ఉంటారు. లేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం మిస్ అయిన పిల్లలు ఉన్నారు. ఏది డేట్ ఆఫ్ బర్త్ తక్కువ కొట్టడం వలన. అంటే వాళ్ళు ఏమంటారంటే ఎఫిడవిట్లు ఇవ్వచ్చు కదండి, అది కదండి, ఇది కదండి. దానికి కోర్టులు ప్రాసెస్లు ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి. 3 ఏళ్ళు పడుద్దో, 4 ఏళ్ళు పడుద్దో, 5 ఏళ్ళు పడుద్దో తెలియదు. అయినా మనం చేత్తో ఫిల్ చేసేటప్పుడు, మన చేత్తో మనం ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఈ టెన్షన్ అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కేటగిరీ ఒకటి. అంటే ఈ కేటగిరీలో వచ్చేటప్పటికమ్మా యాక్చువల్గా బాగా ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ముస్లిమ్స్కి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే, ముస్లిమ్స్ మన స్టేట్లో అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ BCE అనే కేటగిరీ కింద ఇస్తారు వాళ్ళకి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో దే బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ. బీసీ కాదు వాళ్ళు, అంటే వాళ్ళు ఓబీసీ పెట్టడానికి వీలు లేదు. ఈ పొరపాటున అంటే ఇక్కడ BCE ఉంది కాబట్టి మేము అక్కడ ఓబీసీలు అయిపోతాం అనుకొని పెడతారు. కేటగిరీ ప్రూవ్ చేసుకోలేకపోతే ఉద్యోగం రాదమ్మా. సో అందుకని అంటే చిన్న తప్పులు, ఇంత చిన్న తప్పుకి ఇంత కాస్ట్లీ పెనాల్టీ పడుతుందా అనేది పిల్లలకి తెలియదమ్మా. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా చేయాలి. ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఎడిట్ ఆప్షన్ ఉండదమ్మా. పర్సనల్ డీటెయిల్స్కి ఎడిట్ ఆప్షన్ ఉండదమ్మా రైల్వే దాంట్లో. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్టే. నెక్స్ట్ దీని మూలం జరిగే నష్టాలు అంటే ఈ అనుభవంతో చెప్తున్నాను. ఈ ఇంతకుముందు జరిగినటువంటిది ఒక 4-5 years బ్యాక్ ఓ పిల్లోడు నా ఆఫీస్ రూమ్ బయట తిరుగుతూ ఉన్నాడు. ఏంటి సార్ అని, ఏంటన్నా లోపలికి రా అని పిలిస్తే రావట్లేదు.
నేనే బయటికి వెళ్ళి ఏంటన్నా అని అడిగితే, మీరు నేను డౌట్ ఉంది నాకు, నేను అడిగితే మీరు కొడతారు నన్ను అన్నాడు. నేనెందుకు కొడతానన్నా నిన్ను అంటే, లేదు సార్ నేను అడిగే డౌట్ కొడతారని. అలా బతిని అడిగిన తర్వాత లాస్ట్కి చెప్పింది ఏంటంటే, వాడికి ఏఎల్పి ఉద్యోగం వచ్చిందంట. దాంట్లో జెండర్ పెట్టేటప్పుడు ఫీమేల్ అని పెట్టాడంట. నేను అడిగా, అన్నా నీకు జెండర్ తెలియకుండా పెట్టావా అని. లేదు సార్ నిజం చెప్తాను, మళ్ళీ కొడతారు ఇప్పుడు మళ్ళీ అన్నాడు. ఇందాక కొట్టినాడు ఇప్పుడు ఎందుకు కొడతానని అడిగితే అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను ఫిల్ చేయలేదు సార్, నేను మా ఊళ్ళో ఉన్నాను, నా ఫ్రెండ్ని ఫిల్ చేయమన్నాను, వాడు తెలిసి పెట్టాడో తెలియక పెట్టాడో నాకు తెలియట్లేదు ఈ రోజుకి కూడా. బట్ ఉద్యోగం వచ్చిందమ్మా, 2-3 ఏళ్ళు పోరాడిన తర్వాత వచ్చింది. అంటే లైఫ్లో ఒక చిన్న మిస్టేక్, MF సెలక్షన్ డ్రాప్ డౌన్ బాక్స్, అది 3 సంవత్సరాల పాటు పోరాడిన తర్వాత ఆ పిల్లడికి ఉద్యోగం వచ్చింది. 3 సంవత్సరాలు ఎంత వేదన పడి ఉంటాడో ఆలోచించండి. ఖచ్చితంగా అన్బేరబుల్ జాబ్ వచ్చినట్టే ఉంది కానీ మన చేతి దాకా చిక్కలే. నెక్స్ట్ తర్వాత రిగార్డింగ్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్. పాత రోజుల్లో అయితేనమ్మా ఎగ్జామ్కి అప్లై చేశాక హాల్ టికెట్ ఇంటికి పోస్ట్కి వచ్చేది, ఇప్పుడు ఓన్లీ మెయిల్కే వస్తుంది. పిల్లలు ఏం చేస్తారంటే ఏది పడితే అది పాస్వర్డ్ పెట్టేసి వచ్చి, సార్ నా మెయిల్ ఐడి హ్యాక్ అయిందండి అంటాడు. హ్యాక్ కాదేం కాదు, అక్కడ జరిగింది ఏంటంటే వీడు పాస్వర్డ్ మర్చిపోయాడు. ఆ రికవరీ ప్రాసెస్ కూడా కరెక్ట్గా పెట్టుకోకుండా వదిలేస్తూ ఉంటారు. దానికి కూడా ఆ తప్పుకైతే అసలు సొల్యూషనే లేదమ్మా. అంటే ఆ మెయిల్ ఐడి కనుక లేకపోతే వీడికి సంబంధించిన వాడికి రావు, ఇన్ఫర్మేషన్ రాదు వాళ్ళకి. హాల్ టికెట్లు కానీ ఇవన్నీ ప్రాబ్లం అయిపోతాయి. అందుకని అప్లికేషన్లో పెట్టేటప్పుడు పెట్టినటువంటి మెయిల్ ఐడి ఇంకా వేరే పర్పస్లు ఏది వాడకుండా దాని వరకే ఉంచుకొని, అదేవిధంగా మొబైల్ నంబరు. కొన్నిసార్లు మొబైల్కి కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే ఉంటాయి అమ్మా ఇవన్నీ కూడా. ఈ ఇంటర్వ్యూకి రావడానికన్నా ముందు 1 నిమిషం ముందు నాకు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఏంటంటే, సార్ నా మెయిల్ మొత్తం ఫిల్ అయిపోయింది, నాకు మెయిల్స్ రావట్లేదు, నేను అది ఇవాళే చూసుకున్నాను, గడిచిన 3 నెలలుగా నాకు మెయిల్స్ రావట్లేదండి, అది నేను ఇవాళ చూసుకుంటే నాకు అర్థమైంది అంది. అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మాయి మొబైల్లో తీసే ప్రతిదీ గూగుల్కి సింక్ చేసేసింది ఫోటోలన్నీ. సో మెమరీ ఫిల్ అయిపోయింది. అమ్మాయి ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్కి మెయిన్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వాల. మెయిన్ లిస్ట్ అయితేనేమో పబ్లిక్ డొమైన్లో పెడతారు, వెబ్సైట్లో పెడతారు. కానీ వెయిటింగ్ లిస్ట్లో అమ్మాయి వెయిటింగ్ లిస్ట్లో ఉంది. వెయిటింగ్ లిస్ట్ ఇన్ఫర్మేషను ఓన్లీ పర్సనల్ డొమైన్కే పెడతారు, అంటే మెయిల్కి మాత్రమే పంపిస్తారు. ఇప్పుడు అమ్మాయికి ప్రాబ్లం ఏంటి, నేను సెలెక్ట్ అయ్యానా సార్, అవ్వలేదా సార్, నేను ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతుంది అమ్మాయి. వాళ్ళకి మెయిల్ పెట్టాలి ఆ కన్సర్న్ బ్యాంక్ వాళ్ళకి, వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అంటే జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పులు తెలిసి చేసినవి కాదమ్మాయి, తెలియక చేసినటువంటి తప్పుల మూలాన నిజంగా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా లేదా అనేది కూడా ఈ నిమిషం తెలియదు మనకి. ఒకవాడు వచ్చి ఉంటే నష్టం జరిగిపోయినట్టు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డని ఎగ్జాంపుల్స్ అమ్మా. నా దగ్గర పనిచేసే ఒక స్టాఫ్ మెంబర్ కూతురు నా దగ్గరే వర్క్ చేస్తాడు వాళ్ళ నాన్నగారు. అమ్మాయి ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తుంది, ఇంకో ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినట్టు తెలుసు అమ్మాయికి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ మెయిల్కి పంపించారు. అమ్మాయి మెయిల్ చూసుకోలే. 1వ తారీఖు అమ్మాయికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, 4వ తారీఖు చూసుకుంది. ఒకటేంటంటే రిక్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వారం రోజులు జరుగుతుంటే ఆ అమ్మాయిది లాస్ట్ డేట్న, అంటే డాక్యుమెంట్ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. ప్రాసెస్ ఎండ్ అయిపోయాక రిక్వెస్ట్ చేయడానికి కూడా ఎవరు దొరకరు. సో ఎంతటి ప్యాథటిక్ స్టోరీలు అయిపోతాయి అంటే, ఉద్యోగం వచ్చిందని జనాలకు చెప్పుకున్నాము, జారటానికి ఉండదు, అసలు వచ్చిందో లేదో తెలియట్లేదు, ఇట్లాంటివి ఉన్నాయమ్మా. అందుకని అప్లికేషన్ ఫిల్ చేసే రోజున జాగ్రత్తగా ఫిల్ చేయడంతో పాటుగా మన మెయిల్ ఐడిని, మన మొబైల్ నెంబర్ని, ఈ రెండింటిని అతి జాగ్రత్తగా 1కి 10 సార్లు సెక్యూర్డ్గా ఉంచుకోవాలమ్మా. అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా.
నిజంగానే సార్ మీరు చెప్తూ ఉంటే జాబ్ వచ్చి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో అది కూడా మనకి తెలిసి తెలియకుండా చేసిన మిస్టేక్కి నష్టపరిహారం మనం అనుభవించాల్సి వస్తూ ఉంది. అండ్ అలాగే ఒకటి మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది, ఎంతో కాన్షియస్గా మనము ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఉంటే అంత బెటర్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.